జోష్న చెంప పగలగొట్టిన పారిజాతం. పారిజాతం జోష్న మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఎప్పుడైతే మనవడు అరెస్ట్ అయ్యాడో, మనవడిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదని తెలుసుకుందో పారిజాతం చాలా కంగారు పడుతూ ఉంటుంది. అందరినీ నిలదీస్తుంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడక తప్పదు అని శివనారాయణ అయితే ఇక పారిజాతానికి పెద్ద షాకే ఇస్తాడు. దాంతో ఇదంతటికి కారణం జోష్న. నా చేతిలో నువ్వు అయిపోయావే అని చెప్పేసి ఇక అంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఈలోగా దారిలో వస్తూ ఉన్న సమయంలో శ్రీధర్తో అయితే కార్తీకు అంటూ ఉంటాడు, మాస్టరు నువ్వేం టెన్షన్ పడిన అవసరం లేదు. నువ్వు జాబ్కి రిజైన్ చేస్తానని అస్సలు చెప్పనవసరం లేదు. ఎందుకంటే నీ మీద కావాలని జరిగిన కుట్ర ఇది. మన జోష్న రెస్టారెంట్ని పతనం చేయాలని చేసిన పని ఇది. ఆల్రెడీ నువ్వు చెప్పావు కదా, జోష్నకి సంబంధించిన ఇవన్నీ కూడా బయట పెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అలాగే ఇప్పుడు జోష్న కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి ఇదంతా ప్లాన్ చేసి ఇక ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావురా? ఇదంతా జోష్న చేసిందా? ఏంటి బావా నువ్వు అనేది? అవును, ఇదంతా జోష్న చేసింది. కానీ తను బయట పడ్డం లేదు. అలా అని ఇప్పుడున్న పరిస్థితిలో ఏది బయట పెట్టలేము. ఇప్పుడు బయట పెడితే తాత, అత్త, మావయ్య వీళ్ళెవరూ తట్టుకోలేరు. జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నీ పని మాత్రం నువ్వు చెయ్యి మాస్టరు. నువ్వు సీఈఓ పదవికి రిజైన్ చేస్తే జోష్న మళ్ళీ ఆ పదవిని తీసుకోవాలని చూస్తుంది. జోష్న కనుక సీఈఓ పదవి తీసుకుందంటే జోష్న రెస్టారెంట్ని తను పతనం చేసేస్తుంది. తను ఆ ఇంటి వారసురాలని కూడా ఆలోచించదు. తన వైపు నుంచి మాత్రమే ఆలోచించి ఇక తాతయ్య వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు చెప్తుంటే నిజంగానే నాకు భయంగానే ఉందిరా. అసలు జోష్న ఇలా ఎందుకు తయారైంది? ఆ ఇంటి వారసురాలై ఉండి కూడా జోష్న ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే అదంతా ఆ పైవాడు చూసుకుంటాడు. చూద్దాం జోష్న ఎందుకు ఇలా చేస్తుందో తప్పకుండా నేను తెలుసుకుంటాను. నువ్వు కంగారు పడుకు మాస్టారు. నువ్వు హ్యాపీగా ఉండు. ఎలా హ్యాపీగా ఉంటానురా? నా కూతురు అక్కడ బాధపడుతూ ఉంటుంది. నీ చెల్లెలు తన భర్త చేసిన తప్పుకి, అలాగే వాడు జైల్లో ఉన్నాడని అది ఎంతగా తల్లడిల్లిపోతుందో కాశీ సంగతి నేను చూసుకుంటాను. కాశీ విషయంలో స్వప్నని ఏం బాధపడొద్దని చెప్పు. ఇక కాశీని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. కాశీ తప్పు చేశాడు, కానీ దానికి పెద్ద శిక్ష ఏం పడదు. కాకపోతే కాశీ కూడా తన తప్పు ఏంటో తెలిసి రావాలి. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు కాశీ చేయకుండా ఉండాలి. అందుకనే ప్రస్తుతం కాశీని అలా వదిలేశానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఈలోగానే ఇక శ్రీధర్ ఇంటి దగ్గర దింపేసి ఇంటికి వెళ్ళేసరికి కాంచనతో విషయం అయితే చెప్తాడు. కానీ ఇప్పుడు కాశీ గురించి ఎవరూ కంగారు పడొద్దని చెప్తున్నాను కదా. అది కాదు బావా, మావయ్య గారి కంటే ధైర్యం ఇచ్చావు. కానీ కాశీ తప్పు చేశాడు కదా. మరి తప్పు చేసలేదు కాశీ తప్పు చేయలేదు. కాశీ ఏం చేశాడంటే తనకి పౌరుషం, అలాగే ఇక ఈగో అనే వాటిని జోష్న రెచ్చగొట్టి కాశీని ఇంతవరకు తీసుకొచ్చింది. ఎవరైతే రెచ్చగొట్టి కాశీ పరిస్థితి ఇలా తీసుకొచ్చారో వాళ్లే కాశీని బయటికి తీసుకొస్తారు. నువ్వు కంగారు పడకు దీపా. అలాగే అమ్మ, నువ్వు కూడా ధైర్యంగా ఉండు. స్వప్నకేం కాదు, స్వప్న భర్త బయటకు వస్తాడు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. కానీ స్వప్న బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించు స్వప్న, నేను నీ భర్తని ప్రయోజకుడిని చేయాలి అనుకున్నాను. కానీ చివరికి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నన్ను క్షమించు స్వప్న అని చెప్పి అనేసరికి, వద్దు నాన్న, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? కాశీ తప్పు చేశాడు కాబట్టి కాశీకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలుసు, పైకలా మాట్లాడినా కాశీ బయటికి రావాలని నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. నువ్వేమీ టెన్షన్ పడకు, అన్నయ్య చూసుకుంటాడు, అన్నయ్య నాకు మాటిచ్చాడు అని చెప్పేసి శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. ఇక ఈలోగానే లోపలికి పారిజాతం వెళ్ళి ఇక తలుపులు గడియ పెడుతుంది. ఈలోగానే ఏంటి గ్రాని, తలుపులు గడియ పెడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి లోపలికి పారిజాతం అంత కంగారుగా వెళ్ళింది? పైగా లోపల జోష్న కూడా ఉంది కదా, పైగా గడియ పెట్టిందేంటి? వీళ్ళిద్దరికీ అంత పెద్ద రహస్యాలు ఏమున్నాయి అని చెప్పేసి అనుకుంటూ అటుగా వెళ్తాడు. ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలోంచి చూస్తూ ఉంటాడు శివనారాయణ. ఒక్కసారి జోష్న చంప పగలగొడుతుంది పారిజాతం. ఏంటి, నా మనవరాల్నే కొడుతుందా?
ఏంటి ఇలా కొట్టిందేంటి, ఎంత ధైర్యం అని చెప్పి అనుకుంటూనే గ్రాని అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక అక్కడ ఉన్న జోష్న అయితే, గ్రాని నేను మాట్లాడుతున్నానే, నీ తమ్ముణ్ణి ఈ కేసులో ఇరికిస్తావా? వాడికి ఏదో న్యాయం చేస్తున్నట్టు నన్ను నమ్మించి మోసం చేస్తావా? తోడబుట్టిన తమ్ముణ్ణే ఈ పరిస్థితికి తీసుకొస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు అక్కవేనా? అక్క అంటే తమ్ముడు కోసం ప్రాణమిస్తుంది. వాడికేదో భవిష్యత్తు ఇచ్చావని చెప్పి నేను నీ గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను. కానీ వాడి భవిష్యత్తుని ఇలా నాశనం చేస్తావనుకోలేదు. వాడికి శిక్ష పడితే వాడి జీవితమే నాశనమైపోతుంది. నీ కుట్రలు కుతంత్రాలు కారణంగా నీ తమ్ముడి భవిష్యత్తు నాశనం చేస్తావా? ఏంటి నీ తమ్ముడు అంటావు? ఒకప్పుడు వాడే నన్ను మోసం చేశాడు. అందుకనే వాడికి ఇప్పుడు సరైన గుణపాఠం చెప్పాను. తోడబుట్టిన తమ్ముడు భవిష్యత్తుతో ఆడుకుంటావా అని చెప్పి అంటూ ఉండగానే, గట్టిగా అరవకు, నేను ఇంటి వారసురాల్ని కాదని, దాసు కూతురునని బయటపడితే నువ్వే మమ్మల్ని మార్చావని, చంటిపిల్లలుగా ఉన్నప్పుడే నన్ను మార్చి ఇక్కడికి తీసుకొచ్చావని నిజం బయటపడిపోతుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు నా మనవడు ఎలా బయటకు వస్తాడు? నేను తీసుకొస్తానని చెప్పాను కదా. వాడికి శిక్ష పడిన తర్వాత నువ్వెలా తీసుకొస్తావు? వాడిని నేను తీసుకొస్తాను. వాడు నా విషయంలో ద్రోహం చేశాడు, అందుకనే వాడికి శిక్ష పడాలి. కానీ నీకోసం బయటికి తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉండగానే, వాడేమీ ద్రోహం చేయలేదు. వాడి అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు వాడిని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. వాడి మామగారి దగ్గర ఏదో రకంగా బ్రతుకుతున్నాడు. కానీ వాడికి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ కల్పించి వైరా దగ్గరికి పంపించి ఈరోజు వాడిని ఈ ఇంట్లో దోషిగా నిలబెట్టి మీ తాత ముందు వాడిని తప్పు చేసిన వాడిగా నిలబెట్టావు. నీ అవకాశం కోసం నువ్వు చేసిన తప్పుల్ని వైరాతో కలిసి నువ్వు చేసిన ప్లాన్ని మొత్తం కూడా ఇక వాడి మీద వైరా మీద తోసేశావు. నువ్వు మాత్రం చాలా తెలివిగా తప్పించుకున్నావు. నువ్వు ఎన్ని చేసినా ఊరుకుంటాను. నా కొడుకుకి నా మనవడికి ఏమైనా సరే నిన్ను మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. నా కొడుకు నా మనవడి కోసమే బ్రతుకుతున్నాను. నిన్ను ఒక గొప్పింట్లో పెట్టానని ధైర్యంగా ఉన్నాను. కానీ వాళ్ళ బ్రతుకులు బాగోవాలని కూడా కోరుకుంటాను. నా కొడుకు కోసమే ఇదంతా చేస్తున్నాను. నా కొడుకు కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తే ఆ ఇంట్లో పుట్టిన చీడపిరుగు అని తెలిసిందంటే మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. గ్రాని, నువ్వెందుకు ఇంతగా ఆవేశపడతావు? ఎవరైనా వింటే మన గుట్టు బయటపడిపోతుంది అని చెప్పి అనేసరికి, అప్పటికే ఈ మాటలన్నీ వినేసరికి శివనారాయణ చాలా షాక్ అయిపోతూ ఉండిపోతాడు. కుప్ప కూలిపోతాడు శివనారాయణ. ఏంటి, జోష్న నా మనవరాలే కాదా? ఈ తప్పులన్నిటికీ కారణం జోష్న. కాశీ తప్పు చేయకుండా కాశీని మధ్యలో ఇరికించడమే కాకుండా ఇక ఈ కుటుంబాన్నే నాశనం చేసి ఆస్తిని మొత్తం తన సొంతం చేసుకోవాలని చూస్తుందా? పైగా నన్ను పెళ్లి చేసుకున్న పారిజాతం నన్ను ఇంతగా మోసం చేస్తుందా? నా మనవరాల్ని నాకు దూరం చేసి తన మనవరాల్ని నా ఇంటి వారసులుగా చేర్చి ఈరోజు తన మనవరాలే ఈ ఇంటి వారసురాలనే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇంత నాటకాన్ని నడిపించి నన్ను ఇంత మోసం చేసిందా? ఇంతకాలం పారిజాతం చేసిన కుట్రలు కుతంత్రాలు తెలుసుకుంటూ తిప్పకొడుతున్నానని, తన అహంకారాన్ని నేను దెబ్బ కొట్టానని, తన మీద ఇక అధికారాన్ని సాధిస్తూ తను ఎటువంటి తప్పుడు పని చేయకుండా చూసుకున్నానని అనుకున్నాను. కానీ తను నన్ను ఇంతగా మోసం చేసి నా కొడుకు బిడ్డనే మాకు దూరం చేసిందా? ఇంత అన్యాయం చేసిన ఈ వీళ్లను క్షమించకూడదు. వీళ్లను క్షమిస్తే నా కొడుక్కి నేనే అన్యాయం చేసిన వాడిని అవుతాను. వీళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించరు. తప్పుల మీద తప్పులు చేసి నా కుటుంబంతో ఆడుకున్న ఇలాంటి వాళ్లను క్షమిస్తే ఇక జీవితంలో ఎప్పటికీ కూడా నేను బ్రతికి ఉన్న శవం లాంటి వాడినే. మనవరాలుగా పెంచాను, కానీ తను మనవరాలు కాదు, ఒక విషపు నాగు అని తెలిసింది. ఒకవేళ పెంచిన ప్రేమ ఉంటే, తను కనుక జాగ్రత్తగా ఉంటే నేను ఏ నిర్ణయం తీసుకునేవాడినో. కానీ విషపు నాగుల పారిజాతం తనని పెంచి ఆస్తి కోసం మాత్రమే ఆలోచించి అయిన వాళ్ళని కూడా చూడకుండా మా బ్రతుకులతో ఆడుకోవాలని చూసే ఇలాంటి ఆడవాళ్లను క్షమించి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీళ్ల విషయంలో ఇక జీవితంలో క్షమించకూడదు అంటూ పారిజాతం జోష్న అంటూ గట్టిగా అరుస్తూ ఇద్దరిని బయటికి తోసేస్తాడు. ఏమైంది నాన్న? అది మన ఇంటి వారసురాలు కాదు. పసిబిడ్డగా ఉన్నప్పుడే మన వారసురాల్ని మనకి దూరం చేసింది ఈ దుర్మార్గురాలు. వీళ్ళు నా కంటికి కనిపిస్తే వీళ్ళిద్దరినీ నేను చంపేస్తాను అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తాడు శివనారాయణ. దెబ్బకు దశరథ
అలాగే సుమిత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు, కుప్ప కూలిపోతారు. నిజం ఎప్పుడైతే బయటపడిపోయిందని తెలిసిపోయిందో దాంతో జోష్నకి పారిజాతానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. మిమ్మల్ని ఇలా వదిలేయడం లేదు, మీ ఇద్దరిని పోలీసులకు పట్టించబోతున్నానంటూ షాక్ ఇస్తాడు శివన్నారాయణ. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.